అన్య, మాయా రక్షించబడిన కొన్ని రోజుల తరువాత కాని ప్రతి రాత్రి వాళ్ళిద్దరికీ ఒకే రకం భయంకరమైన కలలు వస్తున్నాయి. కలలో వారు ఆ కేవ్లో మళ్లీ తప్పిపోతారు మరియు ఒక వింత స్వరం వారిని పిలుస్తుంది. మరో రోజు ఉదయం అన్య ఇంట్లో పాత ట్రంక్ లో దాచిన ఒక పాత మ్యాప్ దొరుకుతుంది. మ్యాప్ పై కేవ్ చుట్టూ విచిత్రమైన చిహ్నాలు ఉన్నాయి. తల్లిదండ్రులకు చెప్పకుండా అన్య మరియు మాయా రహస్యంగా అడవిలోకి బయలుదేరారు. వాళ్ళు తెలుసుకోవాలనుకున్నారు కేవ్ లో ఏం దాగి ఉందో. కేవ్ లోకి అడుగు పెట్టగానే వాళ్ళు చూసింది ఆశ్చర్యం కలిగించింది. గోడలపై ఉన్న వింత చిహ్నాలు ఇప్పుడు ప్రకాశిస్తున్నాయి. అకస్మాత్తుగా ఒక గాలి తుఫాను లాగా శబ్దం కేవ్ లో వ్యాపించింది. మళ్లీ ఆ వింత గుసగుసలు వినిపించాయి. కేవ్ లో లోతుగా వెళ్లిన తరువాత వాళ్ళు ఒక రహస్య రాతి తలుపు కనుగొన్నారు. ఆ తలుపుపై అదే ప్రకాశించే చిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. తలుపు ఓపెన్ అయిన వెంటనే ఒక పెద్ద గది కనిపించింది. అక్కడ పురాతన విగ్రహాలు, పాడైపోయిన పుస్తకాలు మరియు మధ్యలో ఒక ప్రకాశించే క్రిస్టల్ ఉంది. అన్య క్రిస్టల్ కి దగ్గరగా వెళ్లి తన చేతిని ముందుకు చాపింది. క్షణంలోనే గది అంతా ప్రకాశించి గాలి తుఫాను లాగా శబ్దం వినిపించింది. అన్య క్రిస్టల్ ని తాకగానే ఒక తెల్లటి కాంతి వెలువడి గదిలో ఒక పారదర్శక ఆత్మ రూపం బయటపడింది. వాళ్ళు వెనక్కి వెళ్లబోతుండగా పెద్ద రాతి తలుపు గట్టిగా మూసుకుపోయింది. గది ఇప్పుడు చీకటిలో మునిగిపోయింది. చీకటిలో టార్చ్ లైట్ వెలిగించి మాయా గోడపై మరొక విచిత్ర చిహ్నాన్ని గమనిస్తుంది. అది తాకగానే గోడలో ఒక చిన్న రహస్య మార్గం తెరుచుకుంది. అన్య, మాయా ఆ సన్నని గుహా మార్గంలో నడుస్తుంటే ఒక మృదువైన గుసగుసల శబ్దం మళ్లీ వినిపించింది. కాంతి వారిని ఒక రాతి స్తంభం దగ్గరకు తీసుకెళ్లింది. ఆ స్తంభంపై పాత శాసనం చెక్కబడి ఉంది. దాన్ని అన్య చదవడం మొదలుపెట్టింది. వాళ్ళు తెలుసుకున్నారు ఆ క్రిస్టల్ ను ధ్వంసం చేయకపోతే అడవి శాశ్వతంగా శపించబడిపోతుంది. కానీ దానికోసం వాళ్ళు మళ్లీ ఆ ఆత్మ దగ్గరకు వెళ్ళాలి. పడవ ముందుకు కదులుతుండగా నీటి లోపల నుండి ఒక నీలం రంగు ప్రకాశం బయలుదేరింది. అది వారిని ఏదో వైపు పిలుస్తున్నట్టుంది. క్రిస్టల్ పగిలిన వెంటనే తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. వెలుపల చంద్రకాంతి పడుతూ శాపం తొలగిపోయింది. అన్య, మాయా ఇంటికి తిరిగి వచ్చారు. కానీ రాత్రి పడుకునే ముందు కిటికీ బయట మళ్లీ అదే గుసగుస వినిపించింది. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.